హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ విజయాని. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. పాత చీరని పక్కన పడేస్తాం కదండి, ఆ చీరను తీసుకొని ఇలా లాంగ్ ఫ్రాక్గా స్టిచ్చింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ నేను మా పాప కోసం ఈ శారీని తీసుకొని స్టిచ్చింగ్ చేస్తున్నానండి. దీనికోసం లైనింగ్ వచ్చి 3.5 ఇంచెస్ తీసుకున్నాను. కాటన్ లైనింగ్ వచ్చి 80 పాయింట్లు తీసుకున్నాను. శారీలో 3 మీటర్స్ని యోక్ పార్టీ కింద ఫ్రిల్స్ కోసం తీసుకుంటున్నాను. నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశానండి. వీడియో చూస్తున్నారు, లైక్ చేయట్లా. మీరు లైక్ చేయటం వలన నాకెంతో సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇంకా చేయాలన్న క్యూరియాసిటీ నాలో పెరుగుతుంది. ప్లీజ్ మా ఛానల్ లైక్ చేసి మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. ఇలా 3 మీటర్స్ని తీసుకొని 4 హోల్స్లో వేసుకోవాలి. ఇలా 4 హోల్స్లో వేసుకొని క్లాత్ హెచ్చు తగ్గులు లేకుండా ఇలా నీట్గా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పైనుంచి కింద వైపుకి ఇలా స్ట్రైట్గా మార్క్ చేసుకోవాలి. ఈ ఫ్రిల్స్ కోసం ఫుల్ ఫ్రాక్ లెంత్లో నుంచి బాడీ లెంత్ తీసేస్తే మిగిలింది ఫ్రిల్స్ కోసం వస్తుందండి. నాకైతే ఇక్కడ 40 ఇంచెస్ వచ్చింది. ఎక్స్ట్రా ఖర్చు కోసం 1/2 ఇంచ్ తీసుకున్నా. అదే కింద వైపు ఫోల్డింగ్ చేస్తే ఎక్స్ట్రా ఇంకొక ఇంచు తీసుకునేదాన్ని, కానీ ఇక్కడ నేను ఫోల్డింగ్ చేయట్లేదు కాబట్టి 1/2 ఇంచ్ తీసుకుంటున్నాను. ఇలా 40.5 ఇంచెస్ తీసుకొని కట్ చేసుకోవాలి. బాడీ కటింగ్ చూద్దాం రండి. దీనికోసం క్లాత్ని ఇలా 2 ఫోల్డ్స్లో వేసుకున్నాను. ఓపెన్స్ మనకు ఆపోజిట్ వైపు, ఫోల్డింగ్ మన వైపు ఉండేలా చూసుకోవాలి. మా ఇంట్లో నాకు పెద్ద శత్రువు ఎవరంటే మా బిట్టగాడండి. ఏదైనా కట్ చేసుకుందామని క్లాత్ కటింగ్ చేయడానికి వేసుకుంటే చాలు వచ్చి తొక్కాల్సిందే. తొక్కి వెళ్తే కానీ దానికి తనివి చేరదు, నా చుట్టే తిరుగుతూ ఉంటుంది. బాడీ లెంత్ వచ్చి 14 ఇంచెస్, ఖర్చు 1 ఇంచ్, మొత్తం కలిపి 15 ఇంచెస్ అండి. ఇటువైపు కూడా 15 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇలా స్ట్రైట్గా లైన్ గీసుకొని డ్రెస్కి నేను బోట్ నెక్ పెట్టాలనుకుంటున్నాను. అందుకని షోల్డర్ ఫుల్ లెంత్ వచ్చి 15 ఇంచెస్, దాంట్లో సగం వచ్చి 7.5 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకున్నానండి. హార్మ్ హోల్ కూడా 7.5 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకొని ఇలా స్ట్రైట్గా లైన్ గీసుకోవాలి. చెస్ట్ కింద లూజ్ వచ్చి 32 ఇంచెస్, దాన్ని 4 భాగాలు చేసుకుంటే 8 ఇంచెస్ వచ్చింది. ఇక్కడ 8 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకున్నానండి. ఇక్కడ 1 ఇంచ్ దగ్గర టక్స్ కోసం మార్క్ చేసుకున్నాను. ఇలా ఖర్చు 2 ఇంచెస్ తీసుకున్నాను. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇలా స్ట్రైట్గా లైన్ గీసుకోవాలి. షోల్డర్ దగ్గర నెక్ వచ్చి 4.5 ఇంచెస్ తీసుకున్నాను. అలాగే లెక్క లెంత్ వచ్చి 4.5 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకొని ఇలా బాక్స్ షేప్ డ్రా చేసుకోవాలి. నెక్ డిజైన్ కోసం వీడియోలో చూపిన విధంగా డ్రా చేసుకోవాలి. ఇలా బాక్స్ షేప్ డ్రా చేసుకున్న తర్వాత పైనుంచి 1.5 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత లోపల వైపు 1 ఇంచ్ దగ్గర ఇలా మార్క్ చేసుకుని ఇలా లైన్ గీసుకోవాలి. కింద వైపు 1 ఇంచ్ దగ్గర ఇలా మార్క్ చేసుకుని లైన్ గీసుకోవాలి. మళ్ళీ లోపల వైపుకి 1 ఇంచ్ మార్క్ చేసుకుని లైన్ తీసుకోవాలి. ఇలా వీడియోలో చూపిన విధంగా 1 ఇంచ్ దగ్గర ఇలా మార్క్ చేసుకుంటూ లైన్ తీసుకోవాలి. చివరికి వచ్చేసరికి ఇక్కడ 1 ఇంచ్ దగ్గరికి మార్క్ చేసుకొని ఇక్కడ ఇలా చిన్న కోణాకారంలో రౌండ్ ఇచ్చుకోవాలి. హార్మ్ హోల్ రౌండ్ దగ్గర 1.5 ఇంచ్ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా టేప్ని పెట్టుకొని మధ్యలో ఫోల్డింగ్ చేసుకొని అక్కడ మార్క్ చేసుకోవాలి. అక్కడ నుంచి ఇలా కరువు గీసుకోవాలి. మధ్యలో పాయింట్ దగ్గర నుంచి ఇలా 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని ఇటువైపు 1/2 ఇంచ్ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా పైనుంచి ఇలా కరువు గీసుకోవాలి. లోపల వైపు కరువు గీసుకోవాలి. వీడియోలో చూపిన విధంగా ఇక్కడ 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని ఇలా లైన్ గీసుకోవాలి. ఇలా లైన్ గీసుకోవటం వలన డ్రెస్ ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది. లైనింగ్ పైన ఫ్రంట్ పార్ట్ ఇలా డ్రా చేసుకున్న తర్వాత కట్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ లోతు కూడా కట్ చేసి తీసుకుంటున్నానండి. ఇలా డ్రా చేయటం వల్ల వెనక వైపు కూడా అచ్చు పడుతుంది.
ఆ అచ్చు పైన మళ్ళీ డ్రా చేస్తానండి. ఇదిగో ఇక్కడ నేను అచ్చు పైన డ్రా చేసుకుంటున్నాను. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ 3.5 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకుంటున్నానండి. ఇక్కడ నుంచి 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఇలా మధ్యలో ఒక లైన్ గీసుకొని పైకి 4.5 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకొని వీడియోలో చెప్పిన విధంగా ఇలా క్రాస్గా లైన్ తీసుకోవాలి. వెనక వైపు అచ్చు పైన ఇదిగో వీడియోలో చూపిన విధంగా ఇలా గీసుకుంటున్నానండి. ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ కట్ చేయడం కోసం లైనింగ్ పైన ఫ్రంట్ పార్ట్ని పెడితే క్లాత్ సరిపోలేదు. అందుకని ఇలా ఓపెన్స్ వైపు క్లాత్ని ఫోల్డింగ్ చేసుకోవాలి. దీనిపైన ఒక స్టిచ్ వేసుకుంటాను. అందుకని క్లాత్ పైన ఇలా స్ట్రైట్గా ఒక లైన్ తీసుకొని దీనిపైన స్టిచ్ వేసుకుంటాను. కింద హెచ్చు తెగులు లేకుండా స్ట్రైట్గా లైన్ తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ లో హార్మ్ హోల్ దగ్గర లోతు తప్ప మిగిలిన అన్ని మెజర్మెంట్స్ ని బ్యాక్ పార్ట్ పైన డ్రా చేసుకుంటాం. తీసుకునేటప్పుడు క్లాత్ ఎక్కువగా ఉంటే బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ పెట్టి డ్రా చేసుకుని కట్ చేసుకుని తీసుకొని సరిపోతుంది. ఇలా మొత్తం డ్రా చేసుకున్న తర్వాత బ్యాక్ నెక్ కోసం ఇక్కడ 2.5 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. ఇటువైపు కూడా 2.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఇలా బాక్స్ షేప్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 1 ఇంచ్ దగ్గర ఇలా మార్క్ చేసుకొని ఇటువైపు కూడా 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని ఇలా బోర్డ్ షేప్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ని కట్ చేసి తీసుకోవాలి. క్రేప్ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని దానిపైన కట్ చేసుకున్న ఫ్రంట్ పార్ట్ని వేసుకొని కట్ చేసి తీసుకోవాలి. అలానే క్రేప్ క్లాత్ పైన బ్యాక్ పార్ట్ని ఫోల్డ్ వేసి కట్ చేసి తీసుకోవాలి. మనం ముందుగానే కట్ చేసుకున్న లైనింగ్ని కూడా చీర పైన వేసుకొని కట్ చేసి తీసుకోవాలి. హ్యాండ్స్ కోసం క్లాత్ని ఇలా 4 ఫోల్డ్స్లో వేసుకోవాలి. ఇక్కడ ఫుల్ స్లీవ్స్ తీసుకుంటున్నానండి. ఫుల్ స్లీవ్స్ కోసం లెంత్ వచ్చి 21 ఇంచెస్ తీసుకుంటున్నాను. అలాగే విడత వచ్చి 9.5 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకుంటున్నాను. హ్యాండ్ లూజ్ వచ్చి 5 ఇంచెస్ తీసుకుంటున్నానండి. అలాగే ఖర్చు వచ్చి 2 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ 1.5 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత డౌన్ వచ్చి 3 ఇంచెస్ దగ్గర తీసుకొని 3 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ హోల్ రౌండ్ దగ్గర 7 ఇంచెస్ తీసుకోవాలి. ఇలా 7 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్న తర్వాత ఇలా కరువు తీసుకున్న తర్వాత ఎక్స్ట్రా 2 ఇంచెస్ దగ్గర ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న డాట్స్ని కలుపుతూ ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న లైన్ పైన కట్ చేసి తీసుకోవాలి. ఇలా తీసుకున్న హ్యాండ్స్కి ఫ్రంట్ వైపు లోతు కోసం ఇలా 1/2 ఇంచ్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్కు లోతును కట్ చేసి తీసుకోవాలి. ఇక్కడ నేను పైన 2 క్లాత్లనే తీసుకొని కట్ చేస్తున్నానండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.